Hey everyone, PJ here on Pocket Tech. I am back again with another video. So ఇవాళ వచ్చేసి మనం iPhone 14 కి బ్యాటరీ డ్రైన్ టెస్ట్ అండ్ ఛార్జింగ్ టెస్ట్ చేయబోతున్నాను. అసలు ఇది మనకి ఒక ఫుల్ ఛార్జ్ అంటే 0 నుంచి 100% కి ఎంతసేపు వస్తుంది, నేను ఎలా యూజ్ చేయబోతున్నాను అనేది ఇన్ డీటెయిల్గా ఈ వీడియోలో చూపించబోతున్నాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫైనలీ మనకి ఇండియాలో అయితే 5G లాంచ్ అయింది. టోటల్గా 30s ఫైవ్జీ అవైలబుల్గా ఉండబోతుంది అనమాట. హైదరాబాద్, కోల్కతా, బెంగళూరు, ఢిల్లీ, చెన్నై, ముంబై, పూణే ఇలాంటి చాలా సిటీస్ ఉన్నాయి. అందుకనే మన 5Gని ఇండియాలో వస్తుంది కాబట్టి దృష్టిలో పెట్టుకొని ఈ వీడియో అంతా మనం 5Gలోనే టెస్ట్ చేయబోతున్నాం. ఇది వచ్చేసి నా దగ్గర ఉన్న iPhone 14 అనమాట. దీంట్లో అయితే ఇప్పుడు మనం బ్యాటరీ డ్రైన్ టెస్ట్ చేయబోతున్నాము అండ్ అది కూడా 5G నెట్వర్క్ మీద అనమాట. నెక్స్ట్ ఇప్పుడు బ్రైట్నెస్ అండ్ వాల్యూమ్ ఫుల్లో పెట్టి యూజ్ చేస్తున్నాను. ఈ బ్యాటరీ డ్రైన్ టెస్ట్ చేసే ఎండ్ వరకు ఇవైతే కాన్స్టెంట్గా ఉంటాయి. ఇక్కడ చూడొచ్చు బ్యాటరీ వచ్చేసి 100% ఉంది. నేనైతే వైఫై ఆఫ్ చేసేస్తున్నాను. టాక్ అయితే నడుస్తుంది ఇండియాలో 5G మనకి అక్టోబర్ నుంచి అవైలబుల్గా ఉంటుంది అని. సో మన ఛానల్లో ఎప్పుడైనా సరే నేను ఏదైనా బ్యాటరీ డ్రైన్ టెస్ట్ చేస్తే ఖచ్చితంగా 5Gలోనే చేస్తాను. అప్పుడే కదా మనకి ఫోన్ని కంప్లీట్గా యూజ్ చేసుకుంటే ఎంత బ్యాటరీ వస్తుంది అనేది తెలుస్తుంది. ఫస్ట్ 1 అవర్ అయితే నేను యూట్యూబ్ చూడబోతున్నాను. ఇక్కడైతే మీకు ఒక బిట్ ప్లే చేస్తున్నాను. వీడియో క్వాలిటీ అండ్ ఆడియో ఎలా ఉందో మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు. అండ్ హౌసెస్ గురించి ఇంకొక వీడియో చేసి చూపిస్తాను. మనం ఇప్పుడే గోల్డెన్ గేట్ పార్క్ ఎంటర్ అయ్యామండి. నేను మన వీడియో బిట్ యాడ్ చేయడానికి కొంచెం బ్రైట్నెస్ రెడ్యూస్ చేశాను. ఎందుకంటే 100% బ్రైట్నెస్ పెట్టి మనం వీడియో షూట్ చేస్తుంటే కంటెంట్ అంత విజిబుల్గా ఉండదు. అండ్ ఇమీడియట్గా మళ్ళీ 100%కి చేంజ్ చేసేసాను. 1 అవర్ నేను కంప్లీట్గా యూట్యూబ్ చూసిన తర్వాత బ్యాటరీ పర్సంటేజ్ వచ్చేసి 85% దగ్గర ఉంది. సెకండ్ 1 అవర్ అయితే నేను ఇప్పుడు కెమెరా యూజ్ చేయబోతున్నాను. నేను షూట్ చేసిన కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను. కెమెరా క్వాలిటీ ఎలా ఉంటుందో మీరు ఇక్కడ చూడొచ్చు. ఆఫ్టర్ 2 అవర్స్ ఆఫ్ కంటిన్యూస్ యూసేజ్ ఫోన్ బ్యాటరీ పర్సంటేజ్ వచ్చేసి 54% దగ్గర ఉంది. ఎందుకంటే నేను వీడియోస్ రికార్డ్ చేసేటప్పుడు 4K వీడియోస్ రికార్డ్ చేశాను. సో ఇక్కడ ఒకసారి బ్యాటరీ పర్సంటేజ్ మనం ఏ అవర్లో ఎంత యూజ్ చేసామనేది చెక్ చేసుకోవచ్చు కదా. అది ఎలా చెక్ చేయాలంటే లెట్స్ గో టు సెట్టింగ్స్. ఇక్కడ కింద బ్యాటరీ అని ఉంటుంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, యూట్యూబ్ వచ్చేసి 52 మినిట్స్ చూశాను, కెమెరా వచ్చేసి 58 మినిట్స్ చూశాను. టోటల్ నేను ఫోన్ యూజ్ చేయడం స్టార్ట్ చేసి 2 అవర్స్ 23 మినిట్స్ అవుతుంది. థర్డ్ 1 అవర్ వచ్చేసి నేను సఫారీలో బ్రౌజ్ చేయబోతున్నాను. నేనైతే కొంచెం రీసెర్చ్ చేయాల్సింది ఉందన్నమాట. సో సఫారీ యూజ్ చేస్తున్నాను. సో చాలా మంది దగ్గర చూశాను యాపిల్లో గూగుల్ క్రోమ్ యూజ్ చేస్తారంట. మీరు కనుక ఐఫోన్ యూజ్ చేస్తుంటే గూగుల్ క్రోమ్ యూజ్ చేస్తారా లేదు సఫారీ యూజ్ చేస్తారా, లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. నేనైతే పర్సనల్గా సఫారీ యూజ్ చేస్తాను. అండ్ 4 అవర్స్ 52 మినిట్స్ తర్వాత బ్యాటరీ పర్సంటేజ్ వచ్చేసి 30% దగ్గరకు వచ్చేసింది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, నేను టోటల్గా 3 అవర్స్ 35 మినిట్స్ నుంచి ఫోన్ యూజ్ చేస్తున్నాను. కెమెరాని అయితే కనుక 58 మినిట్స్ నుంచి యూజ్ చేశాను. సఫారీ వచ్చేసి 2 అవర్స్ 9 మినిట్స్ సేపు, సఫారీ వచ్చేసి 1 అవర్ 9 మినిట్స్ పాటు యూజ్ చేశాను. యూట్యూబ్ వచ్చేసి 52 మినిట్స్ చూశాను. నెక్స్ట్ ఇంకా మనకి కొంచెం బ్యాటరీ మిగిలిపోయింది. ఇప్పుడు ఆ బ్యాటరీని యూజ్ చేసుకొని నేను వాయిస్ మెమోస్ రికార్డ్ చేయబోతున్నాను అనమాట. సో కొంచెం మీటింగ్ అటెండ్ అయ్యేది ఉంది. ఆ మీటింగ్ అంతా నేను వాయిస్ మెమోలో రికార్డ్ చేసుకుంటున్నాను. అంతేకాదు లైట్గా కొంచెం ఫేస్బుక్ కూడా యూజ్ చేస్తున్నాను. సో చూద్దాం మరి రిమైనింగ్ బ్యాటరీ పర్సంటేజ్ ఎంతసేపు వస్తుందో. సో టోటల్గా 5 అవర్స్ 55 మినిట్స్ వరకు యూజ్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు ఫోన్ బ్యాటరీ పర్సంటేజ్ వచ్చేసి 9% దగ్గర ఉంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, టోటల్ స్క్రీన్ ఆన్ టైం వచ్చేసి 4 అవర్స్ 31 మినిట్స్ ఉంది. అండ్ ఫోన్ బ్యాటరీ పర్సంటేజ్ అయితే కనుక 9% ఉందన్నమాట. సో మరి 9% ఇంకెంతసేపు వస్తుందో ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఎగ్జాక్ట్గా 6:27కి అయితే నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది.
అయిపోయింది, అంటే నా బ్యాటరీ పర్సెంట్ 0కి వచ్చేసింది. సో నేనైతే బ్యాటరీ డ్రైన్ టెస్ట్ చేయడం 124కి స్టార్ట్ చేశాను. మనకి 627కి అయితే బ్యాటరీ డెడ్. సో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా స్క్రీన్ షాట్, నాకు కంప్లీట్గా 100% బ్యాటరీ 4 hours 53 minutes అయితే వచ్చింది ఆన్ ఏ హెవీ యూసేజ్. నెక్స్ట్ ఒకసారి ఇప్పుడు ఛార్జింగ్ టెస్ట్ చేయబోతున్నాను. నా దగ్గర 20 watts అడాప్టర్ ఉంది. సో ఆ 20 watts అడాప్టర్ యూజ్ చేసి ప్లగ్ ఇన్ చేస్తున్నాను. నేను అబ్జర్వ్ చేసిన ఒక చిన్న డిఫరెన్స్ ఏంటి అంటే, ఐఫోన్లో మనం ఛార్జింగ్ చేసినప్పుడు ప్రీవియస్గా 3% వస్తే కానీ మన ఫోన్ టర్న్ ఆన్ అయ్యేది కాదు. బట్ iOS 16 నుంచి 18 secondsలో మనకి ఫోన్ అయితే ఆన్ అయిపోతుంది. 30 minutes ఛార్జ్ చేస్తే నాకు అబోవ్ 60% ఆఫ్ బ్యాటరీ అయితే వచ్చేసింది. నాకు ఫుల్ ఛార్జ్ రావడానికి అటు ఇటుగా 1 hour 40 minutes టైం అయితే పట్టింది. సో 1 hour 40కి 100% బ్యాటరీ వచ్చేసింది. సో నేను ఇలా 100% ఛార్జ్ చేస్తున్నప్పుడు ఫోన్ అయితే ఏం హీట్ అవ్వలేదు, నార్మల్ టెంపరేచర్ దగ్గరే ఉంది. వీడియో స్టార్టింగ్లో చెప్పినట్టుగా ఒకసారి ఇప్పుడు మనం 5G స్పీడ్ టెస్ట్ చేసి చూద్దాం. మీరు ఇక్కడ చూడొచ్చు, రైట్ సైడ్ టాప్ కార్నర్లో చూస్తే మనకి 5G ప్లస్ అని ఉందన్నమాట. ఇలా ప్లస్ ఐకాన్ వస్తే మనకి మిల్లీమీటర్ బ్యాండ్ విత్ రేంజ్లో ఉన్నట్టు. ఒకసారి ఇప్పుడు మనం 5G టెస్ట్ రన్ చేద్దాం. నేనైతే టెస్ట్ కోసం స్పీడ్ టెస్ట్ యాప్ యూజ్ చేస్తున్నాను. మనకి డౌన్లోడ్ స్పీడ్ అయితే మోర్ దాన్ 1000 Mbps ఉంది. నాట్ ఎట్ ఆల్ ఏ స్మాల్ థింగ్, సూపర్ స్పీడ్. అండ్ అప్లోడ్ కూడా చూడొచ్చు, మనకి మోర్ దాన్ 70 to 80 వస్తుంది. సో మనకి టోటల్గా 5Gలో 2 different టైప్స్ ఆఫ్ బ్యాండ్విడ్త్స్ ఉంటాయి. వాటి యొక్క ఇన్ డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ అయితే నేను ఒక వీడియోనే చేశాను. ఆ వీడియో యొక్క లింక్ ఇక్కడ కార్డ్స్లో లింక్ చేస్తున్నాను, చూడండి. మనకి ఇండియాలో కనుక ఇంత డౌన్లోడ్ స్పీడ్స్ అండ్ అప్లోడ్ స్పీడ్స్ వస్తే ఖచ్చితంగా ఎవరు మన వైఫై నెట్వర్క్ అయితే యూజ్ చేయరు, అసలు పెట్టించుకోరేమో. అందరూ ఈ 5G నెట్వర్క్నే యూజ్ చేస్తారు. సో త్వరలో మనకి ఇండియాలో కూడా 5G మిల్లీమీటర్ వేవ్ రావాలి, ఇంత స్పీడ్స్ రావాలి అని కోరుకుంటున్నాను. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్. అలానే ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫార్కెట్ టెక్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.